బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నా అన్వేష్ కి సంబంధించి సరికొత్త వీడియో బయటికి రావడం జరిగింది. 2025 ముగుస్తున్న సందర్భంలోని అసలు ఈ ఇయర్ మొత్తంలోని తను ఎటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి, ఎటువంటి దాడులకి తను ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నది మొత్తం వీడియోలో తను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీ బయటికి వచ్చారో మనం చూసాము. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నా అన్వేష్ కూడా ఇటు డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తున్నట్లు, అలాగే ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎంతెంత అమౌంట్లు వాళ్ళ ఖాతాలోని జమ చేసుకున్నారు అన్న దానిపైన డిపార్ట్మెంట్ తో మాట్లాడారు. అలాగే సజ్జనార్తో కూడా ఆయన మాట్లాడినప్పుడు ఇంకెంతమంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ నెక్స్ట్ ట్రావెల్స్ చేసే వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలోని డబ్బులు తీసుకున్నారో కూడా తను చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోని తను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా నేను చెప్పలేదు. సో 2025లోని నేను చాలా ఫేస్ చేశాను. సుఖాల కన్నా కష్టాలే నాకు ఎక్కువగా ఉన్నాయి. అందులోని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది ఈ దాడి అని కూడా తను చెప్పుకొస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా ఆఫ్రికాలోని జరిగిన దాడి గురించి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దాడి అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆయన ఏ విధంగా తప్పించుకున్నాడు, అలాగే ఆఫ్రికాలో ఇండియన్ ఎంబసీని ఆశ్రయించిన విధానం కావచ్చు, లేకపోతే అజ్ఞాతంలోకి తను వెళ్ళిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ గ్యాంగ్ ఈ దాడి చేసినందుకు అజ్ఞాతంలో ఉండి కూడా వీడియోలు చేశారని కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. దాడి జరిగినప్పుడే తను చెప్పిన బెట్టింగ్ యాప్స్ మరింత రెచ్చిపోతుందని, అంటే ఏదైతే మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అతని ఈ విధంగా మాట్లాడడం అండ్ వేరే దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా దేశంలో కూడా తన పైన దాడి జరిగింది బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి. అటువంటి టైంలో నన్ను ఇంకా మూసేస్తారు, నా పని ఇంకా అయిపోయింది అనుకుంటున్న టైంలో కొంతమంది నాకు సహాయం చేశారు. అలాంటి టైంలో కూడా మన సబ్స్క్రైబర్స్ కి నేను ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను అన్నది, లేకపోతే నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అన్నది వాళ్ళకి తెలియచేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి నేను ఇస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ తను ఎటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ దాడి గురించి తను ఎదుర్కొన్న ఈ చేదు అనుభవాల గురించి తను చెప్పడం జరిగింది. మరి వీటన్నిటి గురించి ఈరోజు మనతో పాటు లైవ్ కాల్లోని వేదాంత్ జాయిన్ అయి కూడా ఉన్నారు. మరి వేదాంతో మనం మాట్లాడే ముందు ఒక్కసారి అసలు ఆఫ్రికాలో తను ఎటువంటి దాడికి గురయ్యారు, దాని నుంచి తను ఏ విధంగా తప్పించుకున్నారు, ముఖ్యంగా ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న టైంలోని తిని వీడియో ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి, సింపతి ఏమైనా గెయిన్ చేస్తున్నాడా అన్న దాని గురించి అసలు అన్వేష్ ఏమంటున్నాడో ఒక్కసారి తన మాటల్లో విందాం. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేసామో మనకు తెలుసు. అన్ని వీడియోల రూపంలోనే ఉన్నాయి, ఏది ఎక్కడికి పోలేదు. చట్టానికి న్యాయానికి సమాధానం చెప్పుకోవచ్చు మనం ఏం చేసాము, ఎందుకు చేసాము. ఎండ్ ఆఫ్ ద డే నేను చట్టానికి సమాధానం చెప్పడానికి గల కారణం నేను ఇండియన్ని సిటిజన్షిప్ని మార్చుకోలేదు. సో నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. నేను ఇప్పుడు ఏదైనా దేశం సిటిజన్షిప్ మార్చుకుంటే భయపడాలి. నేను ఇండియన్ కదా, ట్యాక్స్ కడుతున్నాను కదా, అడిగే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్కి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ట్యాక్స్ పేయర్. ఓకే, అయిపోయింది. అయితే బెట్టింగ్ యాప్లు అయిపోయాయి. ఈ బెట్టింగ్ యాప్లు జరిగేటప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళాను. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జీలు తక్కువ అయిపోతాయని చెప్పేసి. ఎందుకంటే యూరోప్లో చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే కూర్చొని చెప్పాలి 80 రోజులు మంచి రూమ్ ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, నేను మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, నేను ఒక్కరినే టీము. అయితే ఈ ఆఫ్రికా వెళ్తే అక్కడ ఈ బెట్టింగ్ నేను ఏదైతే మాట్లాడుతున్నా ఆ బెట్టింగ్ కంపెనీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో గట్టా ఉన్నాయి. సో నేను అనుకున్నాను అలా జరుగుతుందని, అదే జరిగింది. దాడి చేశారు బెట్టింగ్ గ్యాంగ్లు. సో వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని ఎంబసీని ఆశ్రయం తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళి వీడియోలు చేయడం అయితే జరిగింది. ఎవరికి దొరకకుండా నేను చెప్పలేదు, ఎందుకంటే మనకు దాడి జరిగిందని చెప్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో నాకేం అవ్వలేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను త్వరకొడుతున్నాను అని చెప్పాను, వీడియోలు చేశాను, కంప్లీట్గా సమాప్తం. ఎంత పీక్కి వెళ్ళి ఏంటంటే గవర్నమెంట్ బ్యాన్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకెవరో ప్రమోషన్ చేయలేరు, చేసిన 3 కోట్ల జరిమానా, ఎవరు చెప్పకూడదు, చెప్తే 3 నెలలు జైలు శిక్ష. ఇంకా అలా కూడదు అని ఆడుకుంటే అది నీ కర్మ, ఇల్లీగల్. ఇప్పుడు గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసేసింది, ప్రమోషన్ చేయకూడదు, అయిపోయింది. ఎందుకు చేసామంటే కొన్ని వేల కోట్ల డబ్బులు ఇండియా నుంచి తరలి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. మన డబ్బే కదా, అది పేదవాళ్ళకి ఉపయోగపడాల్సిన డబ్బు. అన్ని కంపెనీలు మీరు గూగుల్లో ఉంటాయి, ప్రతి బెట్టింగ్ కంపెనీ మీకు తెలుసు కదా, ఇక యూట్యూబ్లో ప్రమోట్ చేశారు. ఆ అన్ని కంపెనీలు ఎవరెవరు తీసుకెళ్లారో మీరు గూగుల్లో కొడితే అదంతా డబ్బు మనదే. మీకు అది కొన్ని వేల కోట్లు తీసుకెళ్లారు. అది పక్కన పెట్టండి, గవర్నమెంట్ స్పందించింది, హ్యాపీ ఫర్ దట్. చేసిన దానికి న్యాయం జరిగింది. ఓకే రైట్, చూస్తున్నాం కదా అన్వేష్ ఎటువంటి దాడిని తను ఎదుర్కొన్నాడు, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి తను ఎంత కృషి చేశాడు అన్న వివరాలు అయితే తన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. మరి అయితే లైవ్ లో వేదాంత్ మనతో పాటు ఉన్నారు. రైట్, వేదాంత్తో ఒకసారి మాట్లాడదాం. రైట్ వేదాంత్,
రైట్. మీరు ఆల్రెడీ అన్వేష్ తో మాట్లాడారు. ఇంత గొడవ జరుగుతోంది, తన పైన ఇన్ని విమర్శలు వస్తున్నాయి, దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ముఖ్యంగా తనని ఇండియాకి తీసుకొని రండి, తన పైన చర్యలు తీసుకోండి అని చెప్తున్న నేపథ్యంలోని ఇలాంటి వీడియో అన్నది ప్రవేశపెట్టడం అనేది మనం సింపతిగా చూడొచ్చా, లేకపోతే ఏ విధంగా దీన్ని అనుకోవచ్చు వేదాంత్? ముందుగా అందరికీ స్వామి శరణం అయ్యప్ప. విషయం ఏంటంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తాను స్పందించిన విధానం సరే, అక్కడ 100కి 100% కూడా కరెక్ట్గా ఉన్నాడా అంటే లేదు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ భార్యలను, వాళ్ళ తల్లిలను ఆ విధంగా తిట్టడం అప్పటికీ తప్పే, ఇప్పుడు తప్పే. ఎప్పుడు కూడా ఒక పర్సన్ని టార్గెట్ చేస్తున్నాము అని అంటే ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి, అంటే తల్లిదండ్రులకైతే ఏం తెలియదు కదా, మరి తల్లికైతే ఏం తెలియదు కదా. ఒక స్త్రీని ఎప్పుడైనా కూడా పల్స్గా పట్టుకొని తనని ఎప్పుడు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తను ఒక్కడే చేసిందంటే కాదు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గొంతెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నా అన్వేషణ పాత్ర కొంచెం ఎక్కువ అయినప్పటికీ రైట్, అప్పటికి మేము అప్రిషియేట్ చేసినాం. మా ఛానళ్ళలో కూడా మేము లైవ్లోకి తీసుకొచ్చి మాట్లాడినాం, మేము అప్రిషియేటే చేసినాం. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తను చేసిన విషయం మంచిదే కాదని ఎవడు అంటలేడు. కానీ ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ఒక కాంట్రవర్సీని పట్టుకోవాలి, ఆ కాంట్రవర్సీ పైన తను రెవెన్యూ సంపాదించుకోవాలనుకుంటాడా, లేకపోతే పబ్లిక్ అటెన్షన్ సంపాదించుకోవాలనుకుంటాడా, లేకపోతే సబ్స్క్రైబర్స్ అందరినీ మళ్ళొక్కసారి ఇట్లా యాక్టివ్ చేసుకుంటాడా నాకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు పట్టుకున్న కాంట్రవర్సీలో ఆడవాళ్లను దూషించి మాట్లాడేది చాలా ఎక్కువగా మాట్లాడతాడు. అందులో మొదటి నుండి కూడా హిందూ ధర్మం పట్ల ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయన ఆన్ మీడియా ముందు, పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఒకలాగుంటాయి, ఆఫ్ ది కెమెరా మాట్లాడేటప్పుడు ఒకలాగుంటాయి, చమత్కారంతో మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటాయి, హేళన చేస్తూ మాట్లాడేటప్పుడు ఒకలాగుంటాయి. అండ్ ఇప్పుడు ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఆడవాళ్లకు జరుగుతున్నటువంటి అత్యాచారంపై మాట్లాడుతున్నాను, రేపుల గురించి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. నీకు నిజంగా అంత ఆడవాళ్ళపై గౌరవమే ఉంటే నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఆ రోజు ఎవరెవరైతే నీ దృష్టిలో శత్రువులు అయితే ఉన్నారు కదా, వాళ్ళ భార్యలు ఏం తప్పు చేసిర్రు? ఒక ట్రావెలర్ భార్య డైరెక్ట్గా ఒక 10 సంవత్సరాలుగా తను రోడ్డుపై నిలబడి వ్యభిచారం చేసింది అన్న మాట ఎంత పెద్దదండి. మీరు గౌతమి గారు ఒక లేడీ యాంకర్గా, ఒక లేడీ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, ఒక ఉమెన్కి ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? జరిగింది. మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఎన్ని మాటలైనా అనొచ్చు, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అనే హక్కు ఎవ్వరికీ లేదు అని చెప్పి ఆ రోజు కూడా ఖండించడం జరిగింది మనం. ఎస్, ఆ రోజు ఒక తన శత్రువు భార్యకో తన శత్రువు తల్లికో తిట్టినప్పటి నుండి ఈ రోజు మనము దేవతగా భావించే సీతమ్మ తల్లి వరకు తను ఆడవాళ్ళపై గౌరవం చూపినట్టు ఎక్కడ కనిపించిందండి? తన వీడియోలు సరే ఎంటర్టైన్గా ఉంటాయా అంటే, ఒక నలుగురు ఎంటర్టైన్ అయితే 400 మంది చెడిపోతారండి. తన వీడియోలు అదే విధంగా ఉంటాయి. తను బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బ్యాన్ చేయించగలిగిండు, బ్యాన్ చేసిండు, రాష్ట్రమే ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేంత వరకు వచ్చిందంటే అందులో ఏమంటారు చాలా మంది పాత్ర ఉండే, అందులో కొంచెం ముఖ్య పాత్ర అయినా పోషించినప్పటికీ సరే దానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం, కాదంటలేము. కానీ తను మొదటి నుండి కూడా ఈ రోజటి వరకు మహిళల పట్ల తను ఎప్పుడు కూడా గౌరవంగా ప్రవర్తించలేదు. దాని విషయం ఆ రోజు నుంచి కూడా ఖండిస్తున్నాం. అండ్ మొన్న నా విషయంలో జరిగింది కూడా, నేను తనకి కాల్ చేయలేదు. నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను, కావాలి వాట్సాప్లో తనే కాల్ చేశాడు. తను అప్పటికే ఆల్కహాల్ తీసుకొని ఉన్నట్టున్నాడు, తనే కాల్ చేసి తనే పెట్టుకున్నటువంటి వాదన. నేను అప్పటికి ఏమంటారు మర్యాద పూర్వకంగా స్వామి అని సంబోధిస్తున్నాను. నేను నా లిమిట్స్లో నేను ఉన్నాను. నేను అడిగిన ప్రశ్న ఒక్కటే ఏంటంటే, హిందూ ధర్మం పైన మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడుతున్నది ఏమంటారు రేప్ చేసిన వాళ్ళని హిందూ ధర్మం ఎక్కడ కూడా సహకరించట్లేదు, లేదంటే కేవలం దేవుణ్ణి ప్రార్థించినంత మాత్రాన పాపులను కూడా క్షమిస్తారు అని చెప్పి హిందూ ధర్మం కానీ హైందవ ధర్మం ఎక్కడ చెప్పలేదు అని క్లారిటీ ఇస్తున్నాను. ఆ క్రమంలో తను లేవనెత్తినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ పైన నేను చాలా చాలా సహనంతో సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా తనను ఒక బూతు మాట మాట్లాడి కాల్ కట్ చేయడం జరిగింది. తర్వాత రిటర్న్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకుండా తను ఒక అయ్యప్ప స్వామి మాల ధరించిన అని తెలిసి కూడా కావాలని చెప్పి అలా
ఏమంటారు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు. ఆ మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు తనకు హిందూ ధర్మం పట్ల గౌరవం శూన్యమని. కానీ ఆయన ఛానల్స్ లోని అండ్ ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో కూడా మనం చూసుకుంటే ల్యాప్టాప్ దగ్గర వినాయకుడి విగ్రహం భగవద్గీత పెట్టుకొని తనకి దేవుడి పైన ఎంత అపార నమ్మకం ఉంది, దేవుడిని ఎలా పూజిస్తూ ఉంటాను, అండ్ ఇప్పుడు సాంప్రదాయాల్లోని నేను తెలుగు గడ్డ పైన పుట్టాను కదా, నా కుటుంబం కూడా ఇక్కడే ఉంది కదా, నాకు చాలా అభిమానం ఉంది, నేను ఎక్కే ప్రతి పర్వతాల పైన దేవుడిని పెట్టి నేను పూజించుకుంటూ వస్తాను, భాగవతం పూర్తి చేశాను, రామాయణం పూర్తి చేశాను, ఇప్పుడు భగవద్గీత పూర్తి చేయబోతున్నాను, నాకు దైవభక్తి లేదని మీరు ఎలా చెప్తారు అని చెప్పి ఆయన వాదిస్తా ఉన్నారు కదా. అండ్ మీతో మాట్లాడిన కాల్ కూడా నేను విన్నాను. ఎలా సనాతన ధర్మం ఏం చెప్తుంది? తోటి మహిళకు సాటి మహిళకు గౌరవం ఇవ్వని వాడు దేవతలకు గౌరవం ఇవ్వనట్టే అని చెప్తుంది. సాటి మహిళను తన చరిత్ర తెలియకుండా తన ఏమంటారు గతంలో తను ఒక వ్యభిచారి అని అంత పెద్ద మాటలు కేవలం నీ ఈగో, నీ శత్రువుని బాధ పెట్టడానికి తన భార్యనో తన తల్లినో వాడుకొని నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ లక్షల మంది చూస్తుండగా ఆ లక్షల మంది ముందు ఒక ఆడదాన్ని నిలబెట్టి నువ్వు వ్యభిచారి అని చెప్పి మాట్లాడిండే, అక్కడే తెలుస్తుంది తనకు మన ధర్మం పట్ల మన హిందువుల పట్ల తనకు గౌరవం లేదని, మన దేవతల పైన తనకు అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా లేదని అక్కడే తెలుస్తుంది. అక్కడి నుండే మనం తెలుసుకోవచ్చు ఏంటంటే తనకు మహిళలంటే కేవలం సెక్స్ ఆబ్జెక్ట్ మాత్రమే, తనకు మహిళలంటే కేవలం తన శత్రువుని బాధ పెట్టడానికి ఉపయోగించే ఒక అస్త్రం, ఒక ఆయుధం మాత్రమే. తను ఎక్కడా కూడా తను ఒక మహిళలను గౌరవించినట్టు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఈ రోజు వచ్చి మన భారతదేశం మహిళలకు ఏదో న్యాయం చేస్తా పీక్తా పొడి చేస్తా అని మాట్లాడుతున్నాను, నన్ను క్షమించాలి. కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, తను చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు పబ్లిక్ స్టంట్స్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఒక గర్వంలో ఉండే ఏంటంటే నేను ఏం చేసినా పబ్లిక్ ఇంటరు, నేను ఏం చెప్తే అటు వెళ్ళమంటే అటు వెళ్తారు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తారు అని అనుకున్నాడు. కానీ ఈ రోజు తను హిందూ ధర్మం పట్ల, హిందూ దేవీ దేవతల పట్ల తను మాట్లాడినటువంటి మాటల పైన మన హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖండించేసరికి, అన్ఫాలో చేస్తున్నసరికి రోజుకి లక్షల వ్యవధిలో తనకు అన్ఫాలో కనిపిస్తున్నప్పటికీ తను భయపడి ఈ రోజు మెల్లిగా ఎక్కడైతే తను హీరో అయ్యాడో, ఎక్కడైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేటి ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి రోజు మళ్ళీ పబ్లిక్ ముందు పెట్టి పబ్లిక్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రైట్. అయితే ఇంకొకటి తను చెప్పడం జరిగింది, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ, అయితే నేను రేప్ జరిగింది అని చెప్పాను కదా, దానిలో తప్పేముంది అని చెప్పి తన స్టోరీస్ లో మీరు చూసినట్లయితే కీచకుడు రేప్ కి గురి చేయాలి అంటే కీచకుడు ఏదైతే ఉందో ద్రౌపదికి సంబంధించి రేప్ చేస్తున్న సందర్భంలోని వీళ్ళు వచ్చి కాపాడే ప్రయత్నం చేయలేదా, మరి అక్కడ రేప్ కి గురవ్వలేదా అని చెప్పి అంటే తిను వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఏమని చెప్పిండు క్లియర్ గా, సీతమ్మ తల్లికి తర్వాత ద్రౌపది దేవికి ఇద్దరికి కూడా రేప్ జరిగింది అని చెప్పేశాడు. రేప్ జరిగింది అని అంటున్నాడు. అసలు నిజంగా ఒకవేళ రామాయణము మహాభారతము నిజంగా మన హిందూకు సంబంధించినటువంటి ఏ పుస్తకం పైన తనకు అట్లీస్ట్ గౌరవం కానీ లేకపోతే అవగాహన కానీ ఉంటే తను ఈ రోజు తను మాట్లాడుతున్నటువంటి అత్యాచారం సబ్జెక్టులో మన ధర్మాన్ని ఇన్వాల్వ్ చెయ్యడు. అయినా శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలలో ఎక్కడైనా బట్టలు మంచిగా వేసుకుంటే గౌరవం ఇస్తారు అని చెప్పిన దానికి రేప్ ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తున్నాడు? బట్టలకు రేప్ కి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు? తను శివాజీ గారు ఏం చెప్పారు? బట్టలు మంచిగా వేసుకుంటే గౌరవం ఇస్తారు, పద్ధతిగా ఉండండి, మన పద్ధతులను మర్చిపోకండి అని చెప్పాడు. దానికి రేప్ చేసే వాళ్ళకి, మన ధర్మానికి, మన హిందువులకి ఏదన్నా కనెక్షన్ ఉందా? ఈరోజు నాకు ఏ మతం పైన నా గత 10 సంవత్సరాల సోషల్ మీడియా జర్నీలో నేను ఏ రోజు కూడా మత కల్లోలం సృష్టించినటువంటి మాటలు కానీ స్టేట్మెంట్స్ ని కానీ నేను ఎక్కడ పాస్ చేయలేదు. అది నన్ను ఫాలో అయ్యే ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలలో కూడా మత కల్లోలం సృష్టించడానికి నేను మాట్లాడట్లేదు. నేను చాలా క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, కానీ ఇక్కడ ఒకటి రాక్షసులకు మతం ఉంటుందా అండి? నీచులకు, రాక్షసులకు, రాక్షస ప్రవర్తన ఉన్న వాళ్ళకు మతం ఉంటుందా? హిందువులలో రాక్షసులు ఉన్నారు, క్రిస్టియన్స్లలో రాక్షసులు ఉన్నారు, అదే విధంగా ముస్లింస్లలో కూడా రాక్షసులు ఉన్నారు. అందరూ అన్నిట్లో సమానంగానే ఉంటారు. కానీ ఈ రోజు కేవలం హిందువులు మాత్రమే రేపులు చేస్తారని చెప్పి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా.
రైట్, మీరు కూడా చాలా వరకు చూసే ఉంటారు, చాలా మందితో మీరు మాట్లాడారు. నిజానికి ఆయన అన్న ఒకటి ఏదైతే ఉందో నాకు ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హిందూ ఆడపిల్లలు మాత్రమే అత్యాచారాలకి గురవుతా ఉన్నారు, రేపులకి గురవుతా ఉన్నారు, ఇతర మతాల్లో ఉన్న వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు కదా. చెప్పిన మాటలు అదే ఫస్ట్ ఒక వీడియోలో తను చాలా క్లాస్ స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, హిందువులు రేప్ చేస్తున్నారు, హిందువులు ముస్లింలు క్రిస్టియన్ అమ్మాయిలకు రేప్ జరుగుతుంది అంటే ఓన్లీ హిందువులు మాత్రమే రేప్ చేస్తున్నారు, జరుగుతున్నది మాత్రం అందరికీ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు ఒక వీడియో. నేనేం క్వశ్చన్ చేస్తున్నా అంటే, నిజంగా ఒకవేళ తనకు ధర్మం పట్ల మన పుస్తకాల పట్ల ఈ రోజు విఘ్నేశ్వరుడి విగ్రహం ముందు పెట్టుకొని ఏమంటారు ఇంకో ఏదో పుస్తకాలు ముందు పెట్టుకొని ఏమంటారు హిందూ ధర్మం పట్ల భగవద్గీత ముందు పెట్టుకొని హిందూ ధర్మం పట్ల తనకు అపారమైనటువంటి భక్తి ఉందని చెప్పి చూపుతున్నాడే, మరి విఘ్నేశ్వరుడు ప్రపంచాన్ని మొత్తం తిరిగిరా అని చెప్తే తను తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. తల్లిదండ్రులకు అంత గౌరవం ఇచ్చే విఘ్నేశ్వరుడు, దేవుళ్ళు అంటే తన దేవుళ్ళు తల్లిదండ్రులు అని భావించే విఘ్నేశ్వరుడు ఈ రోజు తల్లిదండ్రులకు ఏం గౌరవం ఇస్తాడు? నా అన్వేషణ. పర్షియన్ బాయ్స్ లో ఇమ్రాన్ తల్లిని ఏ మాటలు మాట్లాడిండు? ఒక ట్రావెలర్ భార్య తను కూడా తన బిడ్డకు తల్లి కదా, తనని ఏం తిట్టిండు? తల్లిదండ్రులకు ఏం ఒక ఇంట్లో ఒక 9 నెలలు మోసి కన్న తల్లికి ఏం గౌరవం ఇచ్చిండని చెప్పి ఈ రోజు విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఏమంటారు తను హిందువుల పట్ల మళ్ళా సింపతి గెయిన్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. రైట్, అయితే ఇక్కడ తనకు జరిగిన అలా కాదండి, తనకు జరిగిన దాడి గురించి ఇన్ని రోజులు ఏ రోజు చెప్పాలనిపించలేదా? ఈ రోజు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? భయపడుతున్నావా నా అన్వేషణ అని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజలు చూపుతున్నటువంటి వ్యతిరేకతకు ఏదైతే వ్యతిరేకత ఉందో అది నువ్వు తట్టుకోలేకపోతున్నావా? రోజుకు 1000 మంది ఫాలోలు చేసి ఏమంటారు లక్షల రూపాయలు రెవెన్యూ ఇచ్చే పబ్లిక్ ఈ రోజు బ్యాన్ నా అన్వేషణ, రిపోర్ట్ నా అన్వేషణ ఛానల్ అంటుంటే వెన్నులో వణుకు పుడుతుందా అని అడుగుతా ఉన్నా. కానీ నాకు ఫ్యాన్సే అంటే ఫాలోవర్సే అవసరం లేదు, నన్ను ఫాలో అయిన వాళ్ళు కూడా సో కాల్డ్ మీరు తింటున్నట్లే అన్నట్టు ఆయన మాట్లాడిన కొన్ని వీడియోలు కూడా ఇవాళ వైరల్ అవుతూ ఉన్నాయి, నాకు ఫ్యాన్స్ తో అవసరం లేదా అని చెప్పారు కదా, మరి ఆయన భయపడుతున్నాడు అంటారా? మరి ఫ్యాన్సే అవసరం లేదన్నారు కదా. పతనం భయం అంటే ఆయన ఏమనుకుంటుండంటే, నేను భయం చూపించొద్దు అని చెప్పి తను మాట్లాడుతున్నటువంటి మాటలలో చాలా స్పష్టంగా భయం కనబడతా ఉంది. నిన్న కూడా ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు, నేను క్షమించమని అడుగుతా ఉన్నా, మీరు గనక నా క్షమాపణను స్వీకరించకపోతే నా నాలుక పైన మచ్చుంది, మీరు 2026లో రక్తం కక్కుకొని చచ్చిపోతారు, మీరు అది చేస్తారు. ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి? నాకు అర్థం కాదు. ఏదన్నా కొంచెము అట్లీస్ట్ నేను మాలలో ఉన్నాను, మాలలో లేకపోయి ఉండి లైవ్ లోకి వస్తే ఈరోజు ఈ లైవ్ చాలా అద్భుతంగా జరిగేది అనుకుంటున్నాను. అవును, బట్ ఏంటంటే కానీ ఇంకా ప్రజలకి ఎందుకు కనువిప్పు కలగట్లేదంటే ఏం చెప్తారు? ఇంతమంది కేవలం అంటే ఇది ఎక్కడ కాదు, దేవుళ్ళ విగ్రహాలని ధ్వంసం చేసినా ఏ ఒక్కరు బయటకు వచ్చి ప్రశ్నించరు, లేకపోతే ఆడవాళ్ళ గురించి మాట్లాడినా ఏ ఒక్కరు వచ్చి బయటకు వచ్చి ప్రశ్నించరు. అంటే నాకెందుకు, నన్ను కాదు కదా అన్నది, నా చెల్లిని కాదు కదా అన్నది, లేకపోతే నా తల్లిని కాదు కదా అన్నది, ఎవరో తల్లిని కదా అన్నారు, నేనెందుకు స్పందించాలి అన్న ధోరణి ఉండడం వల్లనే ఇవాళ ఇంకా ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా అన్వేషణ మనం అనుకుంటున్నాం, కానీ ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, మతాల గురించి మాట్లాడే వ్యక్తులు. మరి వీళ్ళందరికీ శిక్ష లేదంటారా? అసలు ముఖ్యంగా సమాజంలో ఉన్న అందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? కొంతమంది మాత్రమే, అది కూడా చాలా వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు, వీళ్ళు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఎందుకున్నాయంటారు వేదాంత్? ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మాత. విషయం ఏంటంటే, రోజు రోజుకి సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళు బాధ్యతగా బ్రతికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ రోజు చూసుకున్నట్టయితే, ఆ రోజు మీరు అన్నట్టు చేతుల్లో లెక్క పెట్టే వాళ్ళు రోజు రోజుకు అది కాస్త 100, అది కాస్త 1000, అది కాస్త లక్షలు ఈ రోజు హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. అదే విధంగా మీరు అన్నట్టు మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు. రోజుకు సమాజంలో మార్పు జరుగుతూ ఉంది, అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక సంవత్సరం తర్వాత, లేదంటే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా, వచ్చే తరానికైనా మంచి ఏమంటారు బాధ్యత గల పౌరులు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది, మార్పు స్టార్ట్ అయింది. ఈ మార్పులో మొదటి అడిగే నా అన్వేషణని తొక్కడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ తొక్కే భాగంలోని తనకి నేను ఏమంటున్నానంటే, ఒక చిన్న విషయం అండి, నేను ఏమంటున్నానంటే నా అన్వేషణ అంటే ఒక మనిషి నా అన్వేషణ అనే కాదు, సోషల్ మీడియా ముందుకొచ్చి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో మహిళలను
అంటే ఒక వర్గం నమ్ముతున్న దేవుళ్ళను, ఒక చరిత్ర ఉన్నటువంటి దేవతలను, ఎవ్వరి గురించి అయినా ఏం మాట్లాడినా నన్ను ఎవ్వడేం చేయలేడు, నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని గర్వంతో బ్రతుకుతున్న వాళ్ళందరికీ నా అన్వేషణ ఒక స్ఫూర్తి. తొక్కితే మళ్ళీ నువ్వు ఎక్కడి నుండి మొదలయ్యావో అక్కడ పోయి పడతావు, మళ్ళీ జీవితంలో కోలుకోలేవు అనే ఒక క్లారిటీ స్టేట్మెంట్కి నా అన్వేషణ చాలా స్పష్టంగా స్ఫూర్తిగా నిలబడ్డాడు ఈరోజు. ఇంకొకటి రేపు పొద్దుగాల ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడదాం, డబ్బులు తీసుకొని ఇంకేదన్నా మాట్లాడదాం, తన సొంత స్వార్థం కోసం ఇంకేదన్నా మాట్లాడదాం, లేకపోతే ఒక మహిళను దూషిద్దామని చెప్పి ఆలోచనతోటి కూడా ముందుకు వచ్చిందంటో సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్లకు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి ఈరోజు సమాజం నా అన్వేషణను అన్ఫాలో రిపోర్ట్లు కొట్టి చూపిస్తుంది ఏం జరుగుతుందో ఇట్లా మాట్లాడితే. కానీ వేదాంత్ గారు, మీరు మీ మీ పర్సెప్షన్లో ఒకటి చెప్పండి. నిజంగా ఆడపిల్లలకి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పంటారా? అది ఆడపిల్లల స్వాతంత్రానికి భంగం కలిగించినట్టు అంటారా? అంటే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్కి కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇంకా తొక్కి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా తొక్కుతున్నారు, ఇంకా మీరు చెప్పిందే మేము వినాలి అంటున్నారు. ఇప్పుడు మనం ఉన్నది 2025. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే మేము వస్త్రాధారణ చేసుకోవాలా, మీరు చెప్పినట్టే మేము నడుచుకోవాలా, మీరు చెప్పినట్టే మా యొక్క విధి విధానాలు మేము మార్చుకోవాలా అని ఏదైతే సో కాల్డ్ సెలబ్రిటీలు కావచ్చు, మరికొంతమంది బయట సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందో, దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా నేను 100% శివాజీ గారు మాట్లాడినటువంటి తన అంటే చెప్పే విధానంలో తప్పు ఉండొచ్చు, కానీ తన ఆలోచన ఏం చెప్పాలనుకున్నాడో ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనకు మాత్రం నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. 100% సమర్థిస్తున్నాను, నేను వ్యతిరేకించట్లేదు. తను చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను, చెప్పే పద్ధతిని వ్యతిరేకిస్తున్నాను. కానీ తాను కానీ చాగంటి గారు కానీ ఇంకా ఈ రోజు తాను చెప్పినటువంటి స్టేట్మెంట్ పైన ఎవరెవరైతే స్టాండ్ తీసుకొని నిలబడుతున్నారో వాళ్ళందరి ఆలోచన ఒక్కటే, ఎస్, ఎప్పుడైతే మనము మన స్వాతంత్రం పేరుతోటి మన బట్టల విధానాన్ని, మన పద్ధతులను, మన ఆచారాలను వదిలేస్తామో ఆ రోజే నిర్ణయించుకోవాలి. మొదటి మెట్టు మొదలైంది దేనికి అంటే బంధాలు భవిష్యత్తులో నాశనం అవుతాయి అని చెప్పడానికి. అంటే ప్రాపర్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయిలు దీనిపైన ఆలోచించుకోవాలి. ఇంట్లో మీ తండ్రి కూడా చెప్తాడు, మీ అన్న కూడా చెప్తాడు, మేము కూడా చెప్తున్నాం. ఈరోజు ఒక్క నిమిషం అండి. రైట్. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే మగవాళ్ళు చూసే చూపుని మార్చుకోవాలి, మేము వేసే బట్టని కాదు, అయినా ఇలా వేసుకుంటేనే అత్యాచారాలు జరుగుతాయా అని మాట్లాడుతా ఉన్నాను. నేనేమంటున్నా అంటే బట్టలకు అత్యాచారానికి ముడి పెట్టట్లేదు. నేను దేనికి ముడి పెడుతున్నానంటే మీరు మంచిగా బట్టలు వేసుకోవడం వల్ల మీకు సమాజంలో మంచి పేరు, మంచి గౌరవం ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అత్యాచారాలకు ఇదే కారణం కాకపోయినా ఆప్షన్ గా ఖచ్చితంగా అది కూడా కారణం అవుతుండొచ్చు అంటున్నా. అవును వేదాంత్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే ఇక్కడ మగవాడి బుద్ధి గురించి ఇక్కడ ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? వాడి బుద్ధి సరి చేసుకోవాలి, లేకపోతే నీ బుద్ధి బాగుండాలి అని చెప్పి మగవాళ్ళ గురించి ఎందుకు ఎవరు చెప్పట్లేదు? అంటే మేము ఎలా ఉన్నా నీ బుద్ధి బాగుండాలి కదా, నువ్వు మంచిగా చూడాలి కదా, నీ ఇంట్లో తల్లిలాగానో లేకపోతే నీ ఇంట్లో చెల్లిలాగానో నువ్వు చూడాలి కదా. నీ బుద్ధి బాగాలేదని చెప్పి నన్ను బట్టలు మార్చుకోమంటే, అంటే నన్ను బట్టలు సరిగ్గా వేసుకోమంటే దీనిలో ఎక్కడుంది లాజిక్ అన్నట్టు మరి అడుగుతూ ఉన్నారు. రైట్. అయితే ఏదైనా కూడా మనం చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి, మనం మాట్లాడే మాటలు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నాయి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్పష్టంగా ఉండాలి, కాస్త స్పృహతో ఉండాలి.
ఈరోజు మొత్తం మాట్లాడేసి నా నోటి డాష్ వల్ల నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి ఇవాళ రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సింపతి కోసం గెయిన్ చేస్తున్నాడు అన్వేష్ అన్నట్టయితే మనకి అనిపిస్తోంది, కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే తన డౌన్ ఫాల్ కూడా ఏ విధంగా స్టార్ట్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఇన్స్టాగ్రామ్ అటు యూట్యూబ్ ఛానల్స్ లోని ఏ విధంగా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. మరి ఇది చూస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తను రిలీజ్ చేస్తున్న వీడియోలు అంటే ఇంకా నేను క్షమాపణ చెప్పినా కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదా, ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి దానికి సంబంధించిన వివరణ అంతా కూడా సేకరించి తన స్టోరీస్లో పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ నేను దేవుళ్ళకి సంబంధించి మాట్లాడిన మాటలు ఎక్కడ తప్పు మాట్లాడాను అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ లో కూడా తను పెట్టడం మనం చూసాము. మరి ఈ విధంగా ఎవరిని ఉద్దేశిస్తూ మరి నేను ఈ విధంగా నేను మాట్లాడలేదు, మీరే దాన్ని తప్పుగా తీసుకున్నారు. ఆడపిల్లలంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఆడపిల్లలకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానని మాట్లాడిన మాటలు ఇవేనా అన్వేష్? అండ్ అన్వేష్ కి సంబంధించి స్టోరీలో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి అది చూడండి. ఒక్కసారి మీరు ఆ వీడియోలో చూసుకుంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు చూడకండి వీడియో. నేను మందు తాగిస్తాను. 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 చిన్నపిల్లలు ఆడపిల్లలు చూడకండి వీడియో. రైట్, చూస్తున్నారు కదా అసలు ఎంత మొత్తం కూడా ఒక ఆల్కహాల్ తాగుతూ తను పెట్టాడు వీడియో. రైట్, పెట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఆడపిల్లలు కనుక ఉంటే ఎవరు కూడా ఈ పోస్ట్ కనుక ఓపెన్ చేసినట్లయితే దయచేసి మీరు చూడకండి అని చెప్పి, మరి చూడకండి అన్నప్పుడు నువ్వు అక్కడ తప్పు మాట్లాడినప్పుడు నిన్నెవరు స్టోరీలో పెట్టమన్నాడు? ఏమనుకొని పెడుతున్నావు? మరి నిన్నెవరు ఆపేవాళ్ళు లేరా? లేకపోతే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడానని చెప్పి మందు వేయక ముందు ఒక మాట మాట్లాడతావు, మందు వేసిన తర్వాత ఒకలా మాట్లాడతావు. మరి ఇప్పుడు పెట్టిన స్టోరీ మీద కూడా చాలా మంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా ఆయన పెట్టడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా దీనికి సంబంధించి మాట్లాడదాం ఇవాళ. చాలా మంది మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు డైరెక్ట్ గా మాకైతే కాల్ చేయొచ్చు. మరైతే స్టోరీ ఒక్కసారి కనుక అన్వేష్ కి సంబంధించిన స్టోరీ కనుక చూసుకున్నట్లయితే ఆ మందు తాగుతూ అసలు ఎంత మనం ఏం చేసామో మనకు తెలుసు. అన్ని వీడియోల రూపంలోనే ఉన్నాయి, ఏది ఎక్కడికి పోలేదు. చట్టానికి న్యాయానికి సమాధానం చెప్పుకోవచ్చు మనం ఏం చేసాము, ఎందుకు చేసాము. ఎండ్ ఆఫ్ ద డే నేను చట్టానికి సమాధానం చెప్పడానికి గల కారణం నేను ఇండియన్ సిటిజన్షిప్ని మార్చుకోలేదు. సో నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. నేను ఇప్పుడు ఏదైనా దేశం సిటిజన్షిప్ మార్చుకుంటే భయపడాలి. నేను ఇండియన్ కదా, ట్యాక్స్ కడుతున్నాను కదా, అడిగే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్కి ప్రశ్నించే హక్కు ఉంటుంది, ట్యాక్స్ పేయర్. ఓకే, అయిపోయింది. అయితే బెట్టింగ్ యాప్లు అయిపోయాయి. ఈ బెట్టింగ్ యాప్లు జరిగేటప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళాను. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జీలు తక్కువ అయిపోతాయని చెప్పేసి. ఎందుకంటే యూరోప్లో చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే కూర్చొని చెప్పాలి 80 రోజులు మంచి రూమ్ ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, నేను మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, నేను ఒక్కరినే టీము. అయితే ఈ ఆఫర్కి వెళ్తే అక్కడ ఈ బెట్టింగ్ నేను ఏదైతే మాట్లాడుతున్నా ఆ బెట్టింగ్ కంపెనీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో గట్టా ఉన్నాయి. సో నేను అనుకున్నాను అలా జరుగుతుందని, అదే జరిగింది. దాడి చేశారు బెట్టింగ్ గ్యాంగ్లు. సో వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని ఎంబసీని ఆశ్రయం తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళి వీడియోలు చేయడం అయితే జరిగింది. ఎవరికి దొరకకుండా నేను చెప్పలేదు, ఎందుకంటే మనకు దాడి జరిగిందని చెప్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో నాకేం అవ్వలేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను త్వరకొడుతున్నాను అని చెప్పాను, వీడియోలు చేశాను, కంప్లీట్గా సమాప్తం. ఎంత పీక్ వెళ్ళి ఏంటంటే గవర్నమెంట్ బ్యాన్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకెవరో ప్రమోషన్ చేయలేరు. చేసిన 3 కోట్ల జరిమానా, ఎవరు చెప్పకూడదు, చెప్తే 3 నెలలు జైలు శిక్ష. ఇంకా అలా కాదు కూడదు అని ఆడుకుంటే అది నీ కర్మ, ఇల్లీగల్. ఇప్పుడు గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసేసింది, ప్రమోషన్ చేయకూడదు, అయిపోయింది. ఎందుకు చేసామంటే కొన్ని వేల కోట్ల డబ్బులు ఇండియా నుంచి తరలి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. మన డబ్బే కదా, అది పేదవాళ్ళకి ఉపయోగపడాల్సిన డబ్బు. అన్ని కంపెనీలు మీరు గూగుల్లో ఉంటాయి, ప్రతి బెట్టింగ్ కంపెనీ మీకు తెలుసు కదా, ఇక యూట్యూబ్లో ప్రమోట్ చేశారు. ఆ అన్ని కంపెనీలు ఎవరెవరు తీసుకెళ్లారని మీరు గూగుల్లో కొడితే అదంతా డబ్బు మనదే. మీకు అది కొన్ని వేల కోట్లు తీసుకెళ్లారు. అది పక్కన పెట్టండి, గవర్నమెంట్ స్పందించింది, హ్యాపీ ఫర్ దట్. చేసిన దానికి న్యాయం జరిగింది. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేసామో మనకు తెలుసు. అన్ని వీడియోల రూపంలోనే ఉన్నాయి, ఏది ఎక్కడికి పోలేదు. చట్టానికి న్యాయానికి సమాధానం చెప్పుకోవచ్చు మనం ఏం చేసాము, ఎందుకు చేసాము. ఎండ్ ఆఫ్ ద డే నేను చట్టానికి సమాధానం చెప్పడానికి గల కారణం నేను ఇండియన్ సిటిజన్షిప్ని మార్చుకోలేదు. సో నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. నేను ఇప్పుడు ఏదైనా దేశం సిటిజన్షిప్ మార్చుకుంటే భయపడాలి. నేను ఇండియన్ కదా, ట్యాక్స్ కడుతున్నాను కదా, అడిగే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్కి
ప్రశ్నించే హక్కు ఉంటుందని ట్యాక్స్ పేయర్. ఓకే, అయిపోయింది. అయితే బెట్టింగ్ యాప్లు అయిపోయాయి. ఈ బెట్టింగ్ యాప్లు జరిగేటప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళాను. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ అయిపోతాయని చెప్పేసి. ఎందుకంటే యూరోప్లో చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే కూర్చొని చెప్పాలి. రైట్, చూస్తున్నాం కదా. ముఖ్యంగా నా అన్వేష్కి సంబంధించి ఇప్పుడు తిని పెట్టిన వీడియోలు కావచ్చు, ఆయన పెట్టిన స్టోరీలు కావచ్చు, ఏ ఉద్దేశించుకొని పెడుతున్నావు అన్వేష్ అని చెప్పి కూడా చాలా మంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే మన లైవ్ కింద కనుక చూసుకున్నట్లయితే అసలు ఏ ఒక్కరు కూడా తనకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితే కనిపించట్లేదు. ముఖ్యంగా ఓకే, బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు ఏదైతే చేసావో అది రైటే, కానీ నీకన్నా ముందు నుంచి రవి అన్న వ్యక్తి ఇందులోని ఉన్నారు కదా. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి రవి తనే ముందు తీసుకొని వెళ్ళాడు కదా. లాస్ట్ మినిట్ లో క్రెడిట్ అంతా అన్వేష్ కొట్టేశావు అని చెప్పి కమెంట్ సెక్షన్ లో కమెంట్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎవరు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరు దీనిలోని స్టార్టింగ్ నుంచి ఉన్నారు, మధ్యలో ఎవరు ఎంట్రీ అయ్యారు, ఎవరు దీన్ని ఇవాళ తన భుజాల మీద వేసుకొని మొత్తం కూడా నేనే చేశాను అని చెప్పుకుంటున్నారో అందరూ కూడా గ్రహించారు. దానికి సంబంధించి మనకి కమెంట్స్ లో కూడా రావడం మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి, రియల్ ఫైటర్ యువ సామ్రాట్. సో చాలా మంది నువ్వు ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి సింపతి గెయిన్ చేయడానికి, లేకపోతే మీరు ఏ విధంగా అక్కడ అవమానపడ్డారో మీరు చెప్తున్న సందర్భం ఉన్నా, రియల్ హీరో ఎవరైతే ఉన్నారో యువ సామ్రాటే మీరు కాదు అని చెప్పైతే చాలా మంది వాళ్ళు రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాడిని ఎవరు వదలరు అని కూడా అంటున్నారు. సో మిమ్మల్ని ఎవరు కూడా వదలరు, ఎవరు వదలకండి, అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఏదైనా అన్వేష్, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు చేసిన ప్రతి యాక్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కరు దాన్ని నోటీస్ చేశారు. దాన్ని సీరియస్గా కూడా తీసుకున్న సిచ్యువేషన్స్ మీకు కనిపించాయి. అది ఎంత సీరియస్గా తీసుకున్నారు, జనాలు ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మనం ఏదైనా సందర్భం అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మన తరపు నుంచి మన అనాలిసిస్ పెట్టొచ్చు, దానిలో తప్పు లేదు. కానీ పెట్టే విధానం బాలేదని మీరు ఏ విధంగా శివాజీని వేలెత్తి చూపించి మాట్లాడారో, మరి ఈ రోజు మీ విజ్ఞత ఏమైపోయింది, మీ చదువు ఏమైపోయింది, మీ తెలివితేటలు ఏమైపోయాయి? ఇన్ని దేశాలు తిరిగారు కదా, మరి మీరు నేర్చుకునేది ఇదేనా? ఆడవాళ్ళకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? కేవలం ఆడవాళ్ళంటే మీరు అనుకునే సో కాల్డేనా? సో దీనికి సంబంధించేనా మీరు మాట్లాడుతోంది? సో ఇక్కడ దేవతలను కూడా మీరు తీసుకొచ్చారంటే ఎలాగో మీకు అంటే కనిపించే ఆడవాళ్ళ మీద మీకు లేదు రెస్పెక్ట్, దేవుళ్ళ పైన కూడా మీకు రెస్పెక్ట్ లేదా? వాళ్ళ గురించి కూడా మీరు ఇదే ఉద్దేశిస్తూ మాట్లాడతారా అని చెప్పి ఇవాళ నేనే కాదు చాలా మంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నా అన్వేష్ అన్న వ్యక్తికి లేడీస్ అంటే గౌరవం లేదు, సాంప్రదాయాలంటే గౌరవం లేదు. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నేను ఇండియన్ని, నాకు సిటిజన్షిప్ నేను మార్చుకోలేదు, నేను ఇండియనే, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో, మరి ఈ రోజు వరకు మీ వీడియోలో కనిపించిన భగవద్గీత, ఈ రోజు వరకు మీ వీడియోలో కనిపించిన వినాయకుడి విగ్రహం గత 2-3 రోజులుగా ఎలా కనిపిస్తోంది, ఏ విధంగా వస్తోంది, మరి ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ కూడా సింపతి గెయిన్ చేస్తున్నారా? నేను హిందూ దేవుళ్ళని కావాలని అనలేదు, పురాణాలే మనకి చెప్తున్నాయి అని చెప్పి గూగుల్లో బాగానే సెర్చ్ చేసి పాప నైట్ అంతా సెర్చ్ చేసి పెడుతున్నట్టు మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నైట్ అంతా సెర్చ్ చేసి పెట్టడం వల్ల పొద్దున్న తాగుతూ ఆయన ఒక స్టోరీ కూడా పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన ముందుగానే ఒక చెప్పడం జరిగింది, నోట్ ఇవ్వడం జరిగింది, చిన్నపిల్లలు ఆడవాళ్ళు దయచేసి నా స్టోరీ చూడకండి. మరి ఇలానే చెప్పండి, దయచేసి మీరు నా వీడియోలు వినకండి, దయచేసి మీరు నా వీడియోలు చూడకండి, ఎందుకంటే మీకు ఉపయోగకరమైనది, మీకు ఉపయోగం వచ్చేది ఏది కూడా నా వీడియోలో ఉండదు అని చెప్పి కూడా మీరు పెట్టుకుంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు అని కూడా ఈరోజు చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనా కూడా మీరు మాట్లాడిన మాటల్ని జనాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీ పతనాన్ని వాళ్ళు చూడాలి అన్నట్టు ఏ విధంగా అన్ఫాలో కొడుతున్నారో కూడా మీకు ఇప్పటికే రిజల్ట్ కనిపించుంటుంది. ఇటు మీ ఇన్స్టాగ్రామ్ అండ్ మీ ఫేస్బుక్ అండ్ మీ యూట్యూబ్ ఛానల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎంత కష్టపడ్డారో ఒక్కసారిగా మీ డౌన్ఫాల్ అనేది అంతే త్వరగా స్టార్ట్ అయింది. రైట్, వేదాన్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. రైట్ వేదాన్, మీరు అతని స్టోరీ చూసారా? మందు గ్లాస్ పట్టుకొని ఆడపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, లేడీస్ నా స్టోరీ చూడొద్దు అని చెప్పి మందు గ్లాస్ పట్టుకొని ఆయన మరొక మాట్లాడడానికి ముందుకొచ్చారు. మీరు విన్నారా అదేమైనా? యాక్చువల్ గా నా స్టోరీ చూడలేదండి. ఈ రోజు నేను అంటే ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ నిర్వహించుకున్నాను. సో ఆ కారణంగా నేను గత లాస్ట్ కొన్ని అవర్స్ నుంచి అదే పని మీద ఉండే. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది అయితే ఒక్కటే అండి, గౌతమి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తనకైతే
24 గంట తను ఎంత స్వార్థపరుడు అంటే కేవలం తన వ్యక్తిగతంగా తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనను ఫాలో చేసిన ఫాలోవర్ గురించి ఎన్నడూ ఆలోచించాడు. ఆయన గతంలో తను ఒక 1000 రూపాయలు తన ఫాలోవర్ ఎవరో అడిగితే తను ఏం చేశాడు 14 సంవత్సరాల అమ్మాయిని అనే విషయం కూడా లైవ్ లో మాట్లాడడం జరిగింది. చాలా దగ్గర తన ఏంటో తెలిసినప్పటికీ కూడా లేదు, ఆయన దగ్గర కొంచెం చమత్కారం ఉంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, కొంచెం బాగా కామెడీ చేస్తాడనే విషయం పైన పబ్లిక్ తనను సహకరించుకుంటూ వచ్చారు. కానీ ఏ రోజైతే తల్లిలా భావించే సీతమ్మ తల్లిని, దేవతలా భావించే ఏమంటారు ద్రౌపది దేవిని తను మరీ దారుణంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇంకా తన పతనం మొదలైంది. ఇంకా పబ్లిక్ కి కూడా ఈ రోజు కొంచెం అంటే కళ్ళు తెరుచుకున్నారు, అరే నిజమే కదా వీడు ఏం మాట్లాడినా మనం ఊరుకుంటూ కూర్చుంటే ఇంకా రేపు మెల్లిమెల్లిగా అందరినీ తిడతాడు, మన ఇంట్లో తల్లిలను కూడా తిడతాడు, ఇక వీనికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. దానికి మించి నేను బాగా నమ్మే కర్మ సిద్ధాంతం అండి. ఏదైనా కూడా మనం చేసింది ఏదో ఒక రోజు మనకు తిరిగి రాకుండా ఉండదు. మనం చేసింది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, మితితో వస్తుంది, కానీ తక్కువైతే రాదు. అట్లనే ఈ రోజు నా అన్వేషణ గతంలో చేసినటువంటి ఆడవాళ్ళపై వాక్యాలు కావచ్చు, ఆడవాళ్ళని ఎంతైతే బాధ పెట్టాడో ఈ రోజు దానికి మించి విత్ మిత్తితో సహా ఈరోజు తను బాధపడతా ఉన్నాడు. ప్రజలు తనను బాధ పెడతా ఉన్నారు. ఇంతటితో ఏం ఆగలేదు. 2026లో తనను ఈరోజు వ్యతిరేకించిన వాళ్ళని, తన క్షమాపణను స్వీకరించని వాళ్ళందరికీ నోట్లో నుండి రక్తం కక్కుకొని చచ్చిపోతారు అన్నాడే. మేము అంత దారుణమైనటువంటి మాటలను అయితే కోరుకోవట్లేదు. కానీ నా అన్వేషణ అట్లీస్ట్ ఈ 2026లో అయినా మనిషిలా బ్రతుకుతావు అనుకుంటున్నాను. అట్లీస్ట్ నువ్వు ముఖం పైన వేసుకున్నటువంటి మాస్క్ ని పక్కకు తీసి నీ నిజస్వరూపం ఏదైతే ఉందో ఈ రోజు అది తెలిసింది కదా, వ్యక్తిగతంగా దాన్ని మార్చుకుంటాం అనుకుంటున్నాము. ప్రజల పట్ల, మహిళల పట్ల, దేవతల పట్ల గౌరవాన్ని పెంచుకుంటాం అనుకుంటున్నాము అని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. అండ్ అంతేకాదు, తాను ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా తన బాధ్యత ఉంది. ఖచ్చితంగా తన ఏం బాధ్యత ఉందంటే, ఒక వర్గం, అది ఏ విషయమైనా కూడా ఒక వర్గం దాన్ని గౌరవిస్తుందంటే ఖచ్చితంగా తాను కూడా గౌరవించాలి. గౌరవించకపోయినా పర్లేదు, కానీ అగౌరవపరచొద్దు సోషల్ మీడియా ముందుకొచ్చి. ఈరోజు అది బైబుల్ అయినా, ఖురాన్ అయినా, మహాభారతమైనా, భగవద్గీత అయినా, రామాయణమైనా, అది ఏ పుస్తకమైనా, లేకపోతే ఏ గ్రంథమైనా, లేదంటే ఏ దేవతలైనా, దేవుళ్ళైనా, నువ్వు మాట్లాడకపోతే టోటల్ గా సైలెంట్ గా ఉండాలి. కానీ కేవలం హిందువులు మాత్రమే అత్యాచారాలకు పాల్పడతారు, లేకపోతే ఏమంటారు బట్టలకు మెల్లిగా హిందుత్వాన్ని ముడిపెట్టి ఈరోజు తను మాట్లాడినటువంటి, వదిలినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా బాధ పెట్టినాయి. ఈరోజు అదే కర్మ కొడుతుంది. అండ్ అంతేకాకుండా గౌతమి గారు ఒక్కసారి మీరు లైన్లోకి రండి. నేను అంటే మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఏంటండి? అసలు ఏది జరిగినా కూడా ప్రతిదానికి ఫెమినిజం అని చెప్తూ ఉంటారు. నిజంగా ఆడవాళ్ళకి స్వాతంత్రం వచ్చిందండి. నన్ను అడిగితే నేను చెప్తా, ఎందుకంటే మేము ఇంత స్వేచ్ఛగా వచ్చి ఉద్యోగం చేసుకోగలుగుతున్నాము, ఇంట్లో భర్తని, పిల్లల్ని కూడా మేము అంటే అంత స్వేచ్ఛగా వచ్చి మేము మా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం అంటే నిజంగా మాకు వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, హస్బెండ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఇప్పుడు మగవాళ్లకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో సమానంగా ఆడవాళ్ళకు కూడా ఇవ్వాలి, ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మేము కూడా మీతో పాటు ఈక్వలే అని మాట్లాడుతా ఉన్నారు. రైట్, 100%. నా ఇంట్లో నా చెల్లెలున్నా, నా ఇంట్లో నా అక్కున్నా, నా ఇంట్లో నా తల్లి ఉన్నా, నేను మెల్లిమెల్లిగా మారుతూ వచ్చాయి. ప్రజెంట్ ఈ రోజు ఖచ్చితంగా దానికి మేము కూడా సహకరిస్తున్నాం, ఖచ్చితంగా దానికి మేము మద్దతు పలుకుతాం. ఈ రోజు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు దాచడం, డైరెక్ట్ గా చెప్తున్నా. ఇప్పుడు ఈ సో కాల్డ్ అనసూయ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకా ఎవరెవరైతే ఈరోజు మేము ఫెమినిస్ట్లం అని చెప్పి ప్రతిసారి బట్టల గురించి మాట్లాడినప్పుడు మాత్రమే, కేవలం బట్టల గురించి విషయం వచ్చినప్పుడు మాత్రమే ముందుకొచ్చి మేము ఫెమినిస్ట్లము, మాకు హక్కులు ఉన్నాయని మాట్లాడతారో సో కాల్డ్ సెలబ్రిటీలు, అమ్మలారా, అక్కలారా, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మరి రాజకీయంలో, లేకపోతే చదువులో, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ లో, లేకపోతే ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ఏ కళారంగంలో అయినా, ఇంకెక్కడైనా కూడా అక్కడ ఉమెన్ కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, రిజర్వేషన్లు కలిగించండి, స్పోర్ట్స్ లో రిజర్వేషన్లు కలిగించండి అని ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చి మాట్లాడరు? అంటే మీరు వేసుకున్న బట్టలలో మాత్రమే ఫెమినిజం ఉన్నదా? అంటే మీ బట్టల గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మీరు ఫెమినిస్టులు, మాకు ఈక్వల్ గా హక్కులు కావాలని చెప్పి గుర్తొస్తాయా? ఆడవాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చి మీ షోలను పక్కన పెట్టి
మీరు ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడారండి? మీకు ఒక రోజుకి 1,00,000 రూపాయలు 1,50,000 రెమ్యునరేషన్ వస్తుంది అంటే అక్కడ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినా అప్పుడు గుర్తురాదు ఈ ఫెమినిజం. కానీ ఎప్పుడైతే నువ్వు వేసినటువంటి వస్త్రం ఏదైతే ఉందో అంటే వ్యక్తిగతంగా నీపైకి వచ్చే వరకు మాత్రం నీకు ఫెమినిజం గుర్తొచ్చేసిందా? ఎందుకండి వీళ్ళు సమాజం ముందుకొచ్చి ఏదో పెద్దగా మాకు ఆడవారి పట్ల పెద్దగా బాధ్యత ఉంది, మేము ఈరోజు ఏమంటారు మగవాళ్ళకు ఉన్నట్టుగానే సమానంగా హక్కులు ఆడవాళ్ళకు కూడా కావాలి అని ఒక వంకతో ఈరోజు ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకుంటామని చెప్పి మాట్లాడతారేంటండి వీళ్ళు? ఈ సోకాల్డ్ సెలబ్రిటీలు ఎవరెవరైతే ఫెమినిజం సూడో ఫెమినిస్ట్ అండి వీళ్ళంతా, వీళ్ళకు అనుకూలంగా ఈ ఫెమినిజం అనే పదాన్ని వాడుకుంటారు వీళ్ళు. మేము అడుగుతా ఉన్నామండి ఈరోజు కేవలం మిమ్మల్ని మాత్రమే బట్టలు సరిగ్గా వేసుకోండి అని చెప్తా ఉన్నామా? నన్ను కన్నా నా తల్లికి చెప్తలేనా, లేకపోతే నాకు తోడబుట్టిన నా చెల్లికి చెప్తలేనా? మరి మా వాళ్ళకే చెప్పినప్పుడు అందులో ఏం తప్పు ఉందండి? అందరూ మంచిగా పద్ధతిగా ఉండండి అని చెప్పడంలో తప్పేముందండి? ఆ కాలంలో చీరని లాగినందుకు యుద్ధాలైతే ఈరోజు అదే చీరని కట్టుకోమంటే యుద్ధాలు అవుతున్నాయా? ఏంటండి వీళ్ళ ఆలోచన? నిజంగా ఫెమినిస్ట్ అంటే ఎవరంటే సమాజంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయం పైన ముందుకొచ్చి మాట్లాడండి, అన్ని పక్కన పెట్టి ముందుకొచ్చి మాట్లాడండి. అట్లీస్ట్ వారంలో ఒక్క రోజైనా ఇవ్వండి దానికి. రావట్లేదా? ఈరోజు న్యూస్ అనేది ఎంత అందుబాటులో ఉందండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒకవేళ మాకు ఎక్కడ ఏమో అత్యాచారం జరుగుతుందో తెలియట్లేదు, లేకపోతే ఏ స్పోర్ట్స్లో మాకు రిజర్వేషన్ తక్కువ ఉందో తెలియట్లేదు అని మాట్లాడితే చెప్తా ఉన్నా. ఈరోజు ChatGPT లేదా, ఈరోజు గూగుల్ లేదా, ఈరోజు లేకపోతే వేటి న్యూస్ లేదా, లేకపోతే మీలాంటి అద్భుతమైనటువంటి న్యూస్ ఛానల్స్ లేవా? ఈ న్యూస్ ఛానల్స్లలో రోజు మీరు ట్రోలింగ్స్లలో ఏమంటారు స్క్రోలింగ్స్లలో వేస్తూనే ఉన్నారు కదా. రోజు అమ్మాయిలకు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో మరి దానిపైన ఏ రోజు ముందుకొచ్చి మాట్లాడారే వీళ్ళు ఎక్కడెక్కడో చేస్తున్నటువంటి డిన్నర్లు, లేకపోతే ఎక్కడెక్కడో వెళ్ళినటువంటి టూర్లు, ఆ ఫోటోలు పెడతారు ఆ రోజు. మరి అత్యాచారం జరిగినప్పుడు నిన్నగాక మొన్న అనూష అనే ఆ అమ్మాయి పైన తాండూరులో అనుకుంటా ఎంత పెద్ద దాడి జరిగిందండి, తన భర్త చంపేశాడు. ఆ రోజు ముందుకొచ్చి మాట్లాడాలి ఇది సోకాల్డ్ ఫెమినిస్టులు. కాంట్రవర్సీలకు వెళ్ళామండి మేము చాలా పద్ధతిగా ఉంటామని మాట్లాడతారు అప్పుడు. కానీ వీళ్ళు వేసుకున్నటువంటి వస్త్రం విషయంకి వచ్చేసరికి మాత్రం వీళ్ళకు ఫెమినిజం గుర్తొచ్చేసి ముందుకొచ్చి మాట్లాడేస్తారు. ఫ్రీడమ్ కావాలి వీళ్ళకి. నేను అడుగుతున్నది ఒక్కటే, సో కాల్డ్ ఫెమినిస్టులు ఎవరెవరైతే ఉన్నారో నిజమైన ఫెమినిజం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పోరాడదాం రండి, నేను కూడా మేము వింటుంటా. మగవాళ్ళకి ఏ విధంగా అయితే ఈరోజు ప్రతి రంగంలో అవకాశాలు ఉన్నాయో అదే విధంగా ఆడవాళ్ళకు కూడా అంతే విధంగా అవకాశాలు కలిగించాలని చెప్పి పోరాడదాం రండి, కొట్లాడదాం. ఇంట్లో తల్లిదండ్రులను అందరిని వదిలేసి బయటకు వచ్చి కొట్లాడదాం అంటున్నా. ఒక్క వస్త్రం కాడికి వచ్చేసరికి ఎందుకండి ఫెమినిజం గుర్తొస్తుంది మీకు అని అడుగుతా ఉన్నా. ఇదండి నేను చెప్పాలనుకున్నది ఇది. సో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆడవాళ్ళు ఎవరెవరైతే ఈ ఫెమినిజం అనే ఒక లైన్ ని పట్టుకొని ఎవరెవరైతే ఇప్పుడున్నటువంటి పిల్లలండి, ముఖ్యంగా ఇప్పుడు పెద్దవాళ్ళ పక్కన పెడితే ఇంటర్ 10th 9th ఆర్ఎల్స్ ఈ డిగ్రీ చదువుకున్నటువంటి మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అమ్మ చెల్లెల్లారా మీకు ఏం చెప్తున్నానంటే దయచేసి 1కి 2 సార్లు ఆలోచించండి. మీరు ఈరోజు ఈ సోకాల్ సెలబ్రిటీలు ముందుకొచ్చి మాట్లాడినంత వీళ్ళేమో దేవతలు కాదు, లేకపోతే ఏదన్నా వీళ్ళు చెప్తే వీళ్ళు ఇదే కరెక్ట్ అని చెప్పడానికి ఏం లేదు. వీళ్ళకే సగం నాలెడ్జ్లతో వచ్చి ముందుకొచ్చి మాట్లాడతారు. వీళ్ళ మాటలు విని మీరు మీ ఆలోచనను మార్చుకోకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడే మాటల వల్ల ఏం జరుగుతుందంటే గౌతమి గారు మాత ఇంట్లో తన తండ్రి అమ్మ నువ్వు మంచిగా ఉండమ్మా అని చెప్పిన మాటలకు తన తండ్రి శత్రువు అవుతున్నాడండి. తనకు పుట్టిన సోదరుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఈ విధంగా రెడీ అవ్వాలి, చున్నీ వేసుకోవాలి, లేకపోతే కొంచెం డీసెంట్ గా ఉండాలని చెప్పాల్సినటువంటి బాధ్యతతో చెప్పిన తన సొంత అన్ననో తమ్ముడో శత్రువు అవుతున్నాడండి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు. అండ్ ఈ రోజు సోషల్ మీడియా వాడడంలో 100కు 95% ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారండి. ఈరోజు వీళ్ళు మాట్లాడే మాటలకు ఈరోజు నా చెల్లెలో నా అక్కనో నా ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చేసి లేదు మేము ఇట్లనే రెడీ అవుతాం, ఇట్లనే ఉంటాం, మేము మాకు ఫెమినిజం మాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మాకు ఈక్వాలిటీ కావాలి, మేము ఎట్లా బట్టలు వేసినా మీరు అడగొద్దు అని మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు వేదాన్ని ఎందుకంటే ఆ ప్రభావం పడింది జనాల పైన, ముఖ్యంగా ఆడపిల్లల పైన. ఈరోజు ఎవరు చెప్పినా సరే మీరెవరు నాకు చెప్పడానికి, మీరెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళి ఒక మగవాడికి చెప్పగలరా?
కాలు కనిపిస్తోంది, లేకపోతే వాడు షార్ట్ వేసుకొని వెళ్తున్నాడు, మాకు అది నచ్చలేదు, మాకు చూడడానికి అసహ్యంగా ఉందని చెప్పి మీరు ఏమైనా చెప్పగలరా? నాకెందుకు చెప్తున్నారు అంటే ఆల్రెడీ సెలబ్రిటీల్ని ఎవరైతే రోల్ మోడల్స్ గా తీసుకుంటారో వాళ్ళు చెప్పే మాటల్ని ఎవరైతే వాళ్ళ యొక్క లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తారో ఈ ప్రభావం డెఫినెట్ గా యంగ్స్టర్స్ మీద కూడా అది పడుతోంది, పడిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక బయటకు వస్తూ ఉంటారు, మేము ఫెమినిస్టము, లేకపోతే మేము సో కాల్డ్ విమెన్స్ గురించి పోరాడుతూ ఉంటాము, మీరు ఏంటంటే మా బట్టలు మీరు దండ మీద ఆరేసుకోగలరా అని చెప్తూ ఉంటారు ఒకరు వచ్చి. ఇంకొకరు వచ్చి అబ్బాయిల బట్టలు దండ మీద ఉన్నంత స్వాతంత్రంగా మా బట్టలు ఉండగలవా దండ మీద అని చెప్పి మరొకరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళందరూ అసలు లేడీస్ ని ఏ విధంగా చిత్రీకరించాలనుకుంటున్నారు, ఏ విధంగా రెచ్చగొట్టాలని చూస్తున్నారు, ముఖ్యంగా ఆ ప్రభావం రైట్. వాస్తవం గౌతమి గారు, ఉన్న విషయానికి ఈ సబ్జెక్టు ఒక 1 hour లోనో లేకపోతే ఒక ½ an hour లోనో చర్చించుకొని నిర్ధారణకు వచ్చేసే సబ్జెక్ట్ అయితే కాదు. చాలా డీప్ సబ్జెక్టే, కాదంటలేము. మీరు 100కు 100% మీరు మాట్లాడుతున్న మాటలలో తప్పు ఉంది అని చెప్పి కూడా చెప్పలేము. కానీ మేము అంటున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీకు సమస్య ఎప్పుడైతే కనిపిస్తుందో ప్రతిసారి అట్లనే స్పందించండి కదా. కేవలం బట్టలలో మాత్రమే సమస్యని ఉంది, ఇది కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే మేము సమాజం పట్ల బాధ్యత ఉందని కలరింగ్ వేస్తామంటే ఖచ్చితంగా నీళ్లు పోసి తుడిపేస్తాం. మీ మేకప్ లో రోజు రాత్రి మీరు ఎట్లయితే తుడుచుకుంటారో అట్లనే మేము కూడా ఈ రోజు ప్రజలలో కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ప్రజల్లో కూడా విషయం ఏం జరుగుతుందో ఆఫ్ ది కెమెరా ఆన్ ది కెమెరా, ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజంగా ఉంటున్నారు, నిజంగా మాట్లాడుతున్నారు అనే విషయం అర్థమైతా ఉంది. ఈ రోజు మీరు నటించాలనుకుంటే ఖచ్చితంగా అందులో మీరు విఫలం అవుతారు. అండ్ గౌతమి గారు, మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. పూజకు సమయం అవుతుంది, నేను వెళ్ళాల్సినటువంటి టైం వచ్చింది. నేను మా అయ్య గారు వెనక నిలబడి రండి అంటున్నారు. సో రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్, స్వామి జై శ్రీరామ్. థ్యాంక్ యూ వేదాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఏదైనా మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. మీరు మాట్లాడొచ్చు, ఆడపిల్లలు ఈ విధంగా ఉండండి, లేకపోతే ఆడపిల్లలు ఈ విధమైన వస్త్రధరణ వేసుకోండి అని చెప్పి. కానీ నా ఒళ్ళు నా ఇష్టం, నేను చూపిస్తాను, నేను చూపించడానికే నేను పుట్టాను, నాకు చూపించడంలో నా తప్పు లేదు, చూడడం నీ తప్ప అని అనడంలోని దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ముఖ్యంగా దీనికి సంబంధించి కొంతమంది ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి సపోర్ట్ చేసే వాళ్ళు ఇవాళ ఎంతమంది సెలబ్రిటీలు ప్రీ రిలీజ్ ఈవెంట్లోని, ప్రెస్ మీట్లోని, సో కాల్డ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నారు, వాళ్ళు కూర్చున్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారో మనం ఇప్పటికే సంబంధించి చాలా వీడియోలు కూడా మనం చూసాము. ఎందుకు? మీ వాళ్ళు మీ ఇష్టం కదా, మరి అక్కడ కంఫర్ట్ గా మీరు ఫీల్ అవ్వచ్చు కదా. నాకేంటి, మీరు చూస్తుంది మీరు, మీ తప్పు అది అని చెప్పి వదిలేయచ్చు కదా. ఎందుకు వదలలేకపోతున్నాం? ఎందుకంటే ఆ సాంప్రదాయాలు, సనాతన ధర్మం అన్నది మనలోని ఉంది కాబట్టి మనం ఎక్కడ అంటే మనం ఏదో అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాము, మనం చూపించకూడదు ఏదో చూపిస్తున్నాము, సొసైటీకి మనం ఏదో అంటే రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నామా అన్నది మీలో ఆ భావన కలుగుతోంది కాబట్టి మీరు అక్కడ అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు. ఇంత ఫెమినిస్టులు, ఇంత ఫెమినిజం అని చెప్పి ఇంత వాదనలు చేసే మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఎంత అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారో మీకే తెలుసు, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో ఏది ఏమైనా ఇవాళ అన్వేష్ చేసిన వ్యాఖ్యల్ని నిజంగా అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఎంతో మంది అన్ఫాలో చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది కేవలం అన్వేష్కే కాదు, ఇలా నోరుంది కదా, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది కదా, ఇది నా దేశం, నేను ఏదైనా మాట్లాడొచ్చు, నాకెవడు అడ్డు చెప్పేవాడే లేడు అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా చర్యలు ఉంటాయి, ఇటు ప్రజల నుంచి అటు ప్రభుత్వాల నుంచి కూడా. సో ఇది అంటే ఇది కేవలం అన్వేష్కే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని మైండ్ లో పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాము, ఎంత విజ్ఞతతో మాట్లాడుతున్నాము, మనం మాట్లాడేది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది, ఎంతమందిని మనం అంటే నష్టపోయేలా చేస్తున్నాము అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ లేనప్పుడు మీడియా ముందుకు రాకండి. మీ యొక్క పర్సనల్ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, లైవ్లని, అదని ఇదని ఎవరు రావద్దు, ఎవరు మాట్లాడదు. ఇవాళ మీరు మాట్లాడలేదని చెప్పి ఎవరు మిమ్మల్ని అడిగే ప్రయత్నం కూడా చెయ్యరు. కాబట్టి అన్వేష్కి అయితే ఇదే చెప్తున్నాం. సో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, అతన్ని ఇండియా రప్పించాలి అని చెప్పి చాలా మంది వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి అసలు ఎంతవరకు వెళ్తుంది ఇది, అసలు దీనికి ఎక్కడా ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి ఈరోజు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి నా అన్వేష్ మాట్లాడిన మాటల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అన్నది కూడా తెలియజేయండి. అంటే మనం ఏం చేసామో మనకు తెలుసు, అన్ని వీడియోల రూపంలోనే ఉన్నాయి, ఏది ఎక్కడికి పోలేదు. చట్టానికి న్యాయానికి సమాధానం చెప్పుకోవచ్చు మనం ఏం చేసాము, ఎందుకు చేసాము. ఎండ్ ఆఫ్ ద డే నేను చట్టానికి సమాధానం చెప్పడానికి గల కారణం నేను ఇండియన్ సిటిజన్షిప్ని మార్చుకోలేదు. సో నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. నేను ఇప్పుడు ఏదైనా దేశం సిటిజన్షిప్ మార్చుకుంటే భయపడాలి. నేను ఇండియన్ కదా, ట్యాక్స్ కడుతున్నాను కదా, అడిగే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్కి
ప్రశ్నించే హక్కు ఉంటుందని ట్యాక్స్ పేయర్. ఓకే, అయిపోయింది. అయితే బెట్టింగ్ యాప్లు అయిపోయాయి. ఈ బెట్టింగ్ యాప్లు జరిగేటప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళాను. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ అయిపోతాయని చెప్పేసి. ఎందుకంటే యూరోప్లో చాలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే కూర్చొని చెప్పాలి 80 రోజులు మంచి రూమ్ ఉండాలి, మంచి ఆహారం